మీడియంలో మొదలుపెట్టి ఇంగ్లీష్ మీడియంలో పూర్తి చేసి తెలుగు మీడియంలో చదువు చెప్పాల్సి వచ్చింది. కనుకనే తొలి దేశాల్లో కళాశాల స్థాయిలో నేను 3 మీడియాలో చదువు చెప్పాను. ఉర్దూ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ చెప్పాను అన్నమాట. అయితే ఇప్పటికీ తెలుగు నేను చదువుకొని నేర్చుకున్న భాష కాదు. మాతృభాష కావడం ఒకటి, కొంత స్వయం కృషి అనుకోండి అంతే. కానీ నేను చాలా అభిమానించేటువంటి భాష ఉర్దూ భాష. నా అభిమానమైనటువంటి పోయిట్రీ అంతా ఉర్దూలో ఉంది. ఇప్పటికీ నేను ఉర్దూ సాహిత్యం, ఉర్దూ పోయిట్రీ చదువుతూ ఉంటాను. నేను ఆలోచించేది ఉర్దూలో, రాసేది చాలా వరకు ఇంగ్లీష్లో, మాట్లాడేది తెలుగులో. నా వ్యక్తిత్వాన్ని ఈ భాషలో ప్రభావితం చేశాయి. కానీ ఎక్కువ ప్రభావం నా పైన ఉర్దూ భాష. ఎట్లా ఒక భాష మనిషి వ్యక్తిత్వాన్ని, ఉర్దూ లాంటి భాష మనిషి వ్యక్తిత్వాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది? ఉర్దూ భాష చాలా అపోహలు ఉన్నాయి చాలామందికి. చాలా సుందరమైన భాష, చాలా సంపన్నమైన భాష. కొంతమంది ఉర్దూ భాషను ఒక మతంతో ముడిగడతారు. ఒకవేళ ఉర్దూ భాష ఒక మతానికి సంబంధించి అయితే ఇంగ్లీష్ కూడా ఇంకో మతానికి సంబంధించేదే కావాలి. భాషకు మతాలు ఉండవు, మతాలకు భాషలు అవసరం ఉంటాయి. ఉర్దూ భాష ఎవరైనా ఇది మా సొత్తు అనుకుంటే అది వాళ్ళ స్వార్థానికి నిదర్శనం. ఎవరైనా ఇది మా భాష కాదనుకుంటే వాళ్ళ అజ్ఞానానికి సంకేతం. అది ఎందుకని జయశంకర్ గారు అంటే మీరు ఉద్యమాలలో పూర్తిగా అంటే మీరు ఉద్యమాన్ని పూర్తిగా అవపోసన పెట్టినారు. ఈ భాష కు సంబంధించినటువంటి ఆధిపత్య భావన, ఆధిపత్యం అనేది ఒక ఇంపీరియలిస్టిక్ ఆధిపత్యం లాగా ఎందుకని తెలుగు అనేది పూర్తిగా తెలంగాణను అణగదొక్కినట్టుగా భావిస్తూ ఉన్నారు? మీరు అన్నట్టు ఆధిపత్య ధోరణి అది ప్రతి విషయంలో. ఇప్పుడు ఇదే తెలంగాణ సమస్యకు ఒకటి దోపిడీ, నీళ్ళ దోపిడీ, నిధుల దోపిడీ, అవకాశాల దోపిడీ. రెండోది దాడి, సాంస్కృతిక దాడి. ఇక్కడి భాష పైన, ఇక్కడి యాస పైన, ఇక్కడి నుడికారం పైన, ఇక్కడి ఆచార వ్యవహారాలపైన దాడి. ఇది ఇన్ఫీరియర్, మాది సుపీరియర్ అనేటువంటి ఒక చులకన భావాన్ని ప్రచారం చేసి తెలంగాణకు సంబంధించిన సంస్కృతి కానీ భాష కానీ సెకండ్ రేట్ అనేటువంటిది నాటి నుంచి ఇది మనం చలనచిత్రాల్లో చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం, నిరంతరం కొనసాగుతున్నది. కనుక ఒక ప్రాంత ప్రజలు ఆర్థికంగా వెనుకబడితే మళ్ళీ పుంజుకోవచ్చు, రాజకీయంగా నిరాదరణ గురైతే మళ్ళీ పుంజుకోవచ్చు, సాంస్కృతికంగా భాషాపరంగా అస్తిత్వాన్ని కోల్పోతే మళ్ళీ కోలుకోలేరు. కనుక తెలంగాణ ఉద్యమానికి ఈ పార్శ్వాలన్నీ ఉన్నాయి. ఆర్థిక పునరుద్ధరణ, రాజకీయ గుర్తింపుతో పాటు తమ అస్తిత్వాన్ని, సామాజిక భాషాపరమైన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమైనటువంటి. అంటే ఈ మూడు దశలలో, మూడు ఉద్యమాలలో మిమ్మల్ని బాగా కదిలించినటువంటి సన్నివేశం, ఉద్యమానికి సంబంధించి ఈసారి కూడా 37 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు, పౌరులు ప్రాణాలు తీసుకున్నారు. అదేవిధంగా గతంలో పోలీస్ కాల్పులు అయినాయి, వాటికి మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. అసలు ఎందుకు తెలంగాణ వాళ్ళు ఈ తెగింపు, మొండితనము, తెగువ ఇది చూసినప్పుడు మీరు గర్వపడాలా, బాధపడాలని కూడా కొన్నిసార్లు అనుకుని ఉంటారు. ఏ సంఘటన మిమ్మల్ని ఎక్కువగా కలిసివేసింది? ప్రాణహాని. 1952లో విద్యార్థులు చనిపోయారు, 68, 69 చనిపోయారు, ఇప్పుడు చనిపోయారు. బాధపడాల్సిన విషయమే. నాలాంటి వాళ్ళని తప్పకుండా కదిలించింది అది. అయితే ఇందులో బాధపడాలన్నా గర్వపడాలన్నా అంటున్నారు. బాధపడతాం, గర్వపడతాం. యువకులు ప్రాణాలు కోల్పోవడం వల్ల బాధపడతాం. గర్వపడడానికి కారణం ఈ పోరాట పటిమ, ఒక పరంపర ఎప్పటి నుంచో నడుస్తున్నది. నిజంగా వెనక్కి పోతే సమ్మక్క సారక్క నుంచి మొదలవుతుంది. సాయుధ పోరాటం వచ్చింది, నక్సలైట్ ఉద్యమం వచ్చింది. ఈ పోరాటాల పరంపరలో అపారమైన త్యాగాలు జరిగాయి. కనుక ఈ పోరాట పటిమ, త్యాగశీలత ఈ ప్రాంత ప్రజల్లో బాగా నరనరాల ఇమిడి ఉన్నదన్నమాట. దానికి గర్విస్తున్నాను, కానీ జరిగిన నష్టానికి బాధపడుతున్నాను. హింస జరగాలని కోరుకోవడమా, లేకపోతే ఇటువంటి ప్రాణహాని జరగాలని కోరుకునేవాడు? అది కూడా హింసకు వ్యతిరేకిని నేను ఎప్పుడైనా. రాజ్య హింసకు వ్యతిరేకినే, ప్రతి హింసకు కూడా వ్యతిరేకినే. హింస జరగొద్దనేదే మొదటి నుంచి మాలాంటి వాళ్ళు చెప్తున్నది. కానీ పోరాటాలు జరగాలి.
పోరాటాలు జరిగినప్పుడు, ప్రాణహాని జరిగినప్పుడు తప్పకుండా బాధపడతాం, తప్పకుండా. అని పోరాటం కొనసాగాలి. వైరుధ్యమేం లేదు అందులో. ఒక పరంపరలో, పోరాట పరంపర లోపల త్యాగాలు జరుగుతున్నాయి. అది జరగకుండా పోరాటం కొనసాగితే చాలా సంతోషిస్తాం. కానీ ఈ దేశంలో ఉన్న వ్యవస్థ ఎట్లా ఉందంటే హింస చెలరేగప్పుడే స్పందిస్తున్నాయి, లేకపోతే స్పందించడం లేదు. అదొక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మన రాజకీయ వ్యవస్థలో. అంటే ఇప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే మళ్ళీ మనం చివరి దీనిలోకి వస్తున్నాం. తెలంగాణకు సంబంధించినటువంటి మీరే అన్నారు, ఒక దశ అయిపోయింది, గుమ్మంలో నిలబడ్డాం. ఈ గుమ్మంలో ఎంతకాలం నిలబడాల్సి వస్తుంది? ఒకవేళ గేట్లు తెరుచుకోకపోతే బద్దలు కొట్టాలని ఏమని అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ గుమ్మం ఎప్పుడు తెరుచుకుంటుంది అంటే త్వరగానే తెరుచుకుంటుంది అనేట్టు ఒక విశ్వాసం ఉన్నది. ఈ మొత్తం ప్రక్రియను చూస్తున్నాను కనుక నాకు ఆ విశ్వాసం ఉన్నది. గుమ్మం తెరుచుకోకపోతే మీరు బద్దలు కొట్టాలా అంటున్నారు, పోరాటం కొనసాగుతుంది అన్నాను. 68, 69 అదే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నది అనేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి పోయింది. ఈ సెట్ బ్యాక్స్ ఎప్పుడు వచ్చినా ఉద్యమానికి విరామములు వచ్చినాయి, విరమణ రాలే. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకవేళ జాప్యం జరిగితే నిన్న వచ్చినటువంటి విరామం విరమణ కాదు, ముందుకు కొనసాగుతుంది. ఏ రూపంలో ఉంటుందో చెప్పలేని పరిస్థితిని బట్టి ఉద్యమం అనేక రూపాలు తీసుకుంది. ఒక రూపం కాదు, భావజాల వ్యాప్తి ఒక రూపం, ఆందోళన ఒక రూపం, రాజకీయ ప్రక్రియ ఒక రూపం. చివరగా తెలంగాణ ఉద్యమకారులకు కానీ లేదా ఇవాళ కోస్తాంధ్రాలో ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళకి కానీ మొత్తంగా ప్రజలకి ఈ ప్రాంతీయ అస్తిత్వాలని, ప్రాంతీయ ఆర్థిక అసమానతలని అవపోసన పెట్టినటువంటి ఒక పరిశోధకుడిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? విడిపోవడం అనివార్యం, ఆలస్యం కావడం అనర్థదాయకం. విడిపోవడంలో ఎవరికి నష్టం లేదు. ఏమడుగుతున్నాను తెలంగాణ వాళ్ళు? విడిపోయినప్పుడు మౌలిక విషయాలు, మీ ప్రాంతానికి న్యాయబద్ధంగా చెందవలసిన నీటి వాటాలో మాకు ఒక్క చుక్క అక్కర్లేదు, మా వాటా మాకు కావాలి. మీ ప్రాంత ఆదాయంలో మాకు ఒక్క పైసా అక్కర్లేదు, మా ఆదాయాన్ని మేము కాపాడుకుంటాం. మీ ప్రాంతపు ఉద్యోగ అవకాశాల్లో మాకు ఒక ప్యూన్ పోస్ట్ అవసరం లేదు, మా అవకాశాలు మా ఉద్యోగాలు. మీ ప్రాంతపు యాసను భాషను గౌరవిస్తాం, మా ప్రాంతపు యాసను భాషను మీరు గౌరవిస్తే సంతోషం, లేకపోతే కనీసం అవహేళన చేయకండి. అంటే మీ అనుభవాన్ని బట్టి, మీ జీవిత అనుభవం, ఉద్యమ అనుభవాన్ని బట్టి స్పెసిఫిక్గా ఎప్పట్లోగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఉండే అవకాశం ఉంది? ఈ రోజున్న పరిస్థితిని బట్టి చూస్తే నా అంచనాలో 1 or 2 years. రాజకీయ ప్రక్రియకు టైం ఉంటుంది కనుక 1 or 2 years దాటకూడదు. అంటే 2012 కల్లా కావాలి, తెలంగాణలో ఉంటారు. ఐ విష్ 2012లోపు తెలంగాణ వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ జయశంకర్ గారు మా స్టూడియోకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ.